శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. శ్రీ శారదాదేవి శిష్యులైన స్వామి అరూపానంద స్మృతులను ఈరోజు చూద్దాం. మధ్యాహ్నం 3-4 గంటలప్పుడు మాతృదేవి వద్దకు వెళ్ళాను. నన్ను చూడగానే ఆమె, "ఏం కావాలి నాయనా?" "అమ్మా, మీతో మాట్లాడాలి." "దేని గురించి మాట్లాడాలి? కూర్చో" అంటూ నా కోసం ఒక ఆసనం పరిచారు. "అమ్మా, గురుదేవులు సాక్షాత్తు భగవంతులని అంతా చెబుతున్నారు కదా, మరి మీరేమంటారు?" "అవును, ఆయన నాకు భగవంతుడే." "అమ్మా, ప్రతి స్త్రీకి ఆమె భర్తయే దైవమనే అర్థంలో నేను ఈ ప్రశ్న అడగలేదు." "అవును, నా భర్తగా ఆయన దేవుడే, సామాన్య రీతిలోనూ ఆయన దేవుడే." "అవును, గురుదేవులు భగవంతుడైతే మాతృదేవి జగజ్జనని. సీతారాములు, రాధాకృష్ణులులా వీరిద్దరూ అభిన్నులని నాకు తోచింది. ఈ విశ్వాసంతోనే నేను మాతృదేవిని దర్శించాను." "అమ్మా, ఒక సగటు స్త్రీలా ఇలా చపాతీలు చేస్తూ కూర్చున్నారెందుకు? ఇదే మాయా అనుకుంటాను." "మాయ కాక మరేమిటి? వైకుంఠంలో విష్ణువు చెంత లక్ష్మిగా కూర్చుండేదాన్ని." "అమ్మా, మీ స్వస్వరూపం స్ఫురణకొస్తుందా?" "అప్పుడప్పుడు స్ఫురిస్తుంది. ఆ సమయంలో నేనేం చేస్తున్నాను అని ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఆ తర్వాత ఇల్లు, వాకిలి, ఈ కనిపించేవన్నీ చూస్తే అంతా జ్ఞాపకానికి వస్తాయి. అప్పుడు నా స్వస్వరూపాన్ని మరిచిపోతాను." "అమ్మా, మంత్రదీక్ష తీసుకున్న వారి బాధ్యతలను మీరే స్వీకరించారు కదా, అలాంటప్పుడు మేము ఏదైనా కోరితే మీరు గురుదేవులతో చెబుతాను అంటారెందుకు? మా బాధ్యతను మీరు స్వీకరించలేదా?" "నీ బాధ్యతను స్వీకరించాను కదా." "అమ్మా, నాకు మానసిక పవిత్రత, భక్తి కలగాలని దీవించండి. నాకొక మిత్రుడున్నాడు. అతడి పట్ల నాకు గల మమతలో కనీసం పావుభాగం గురుదేవులపై ఉంచగలిగితే చాలు. అదే మహద్భాగ్యం." "గురుదేవులకు తప్పక చెబుతాను నాయనా." "అమ్మా, మళ్ళీ గురుదేవులతో చెబుతానంటున్నారు. మీరు గురుదేవులు వేర్వేరు కాదు కదా." "నాయనా, నా ఆశీస్సులతో నీకు జ్ఞానం ప్రాప్తిస్తుందంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. మాయ నుండి మనిషి తనంతట తానే విడివడగలడా? అందుకేగా గురుదేవులు అన్ని సాధనలు అనుష్ఠించారు. ఆ ఫలాన్ని మానవ శ్రేయస్సుకే అర్పించారు."